హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో సుమతి డాక్టర్‌తో "ప్లీజ్ మేడం ఇంకొకసారి ఇది రిపీట్ చేయను" అని అంటా ఉంటే డాక్టర్ "నో నీడ్. యూ కెన్ లీవ్" అనగానే సుమతి "మేడం, మేడం, మేడం నాకు ఈ జాబ్ చాలా అవసరం మేడం. పాపం మా అమ్మ కష్టపడి పని చేసి నన్ను చదివించింది. ఈ జాబ్ పోయిందంటే మా అమ్మ తట్టుకోలేదు. నన్ను జాబ్‌లో నుండి తీసేయకండి మేడం. ఇంకెప్పుడు నేను ఎవ్వరి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోను మేడం. ప్లీజ్ మేడం" అని దండం పెడుతూ ఉంటే డాక్టర్ "నువ్వు కష్టపడి చదువుకున్నావని నీకు ఈ జాబ్ ఇచ్చాను. ఆ కష్టాన్ని మర్చిపోకూడదు." "సారీ మేడం" అని సుమతి అంటది. డాక్టర్ "ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీకు ఈ మంత్ హాఫ్ సాలరీ వస్తుంది." అనగానే సుమతి "హాఫ్ సాలరీయా? ఎందుకు మేడం అలా?" అని అంటా ఉంటే డాక్టర్ "నీ వల్ల మాకు లక్షలు పోయాయి. నీకు వేలు కూడా పోకపోతే డబ్బు విలువ నీకు తెలీదు." అనగానే సుమతి "కానీ హాఫ్ సాలరీ ఏంటి మేడం?" అని అడుగుతది. అప్పుడు డాక్టర్ "అయితే ఫుల్ సాలరీ తీసుకొని మంత్ ఎండ్‌కి మానేసేయి. డెసిషన్ ఈజ్ యువర్స్" అని అంటా ఉంటే సుమతి "హాఫ్ సాలరీ తీసుకొని జాబ్‌ని కంటిన్యూ చేస్తాను మేడం." డాక్టర్ "జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో వెళ్ళు" అని అంటది. సుమతి "థ్యాంక్ యూ మేడం" అని చెప్పి వెళ్ళిపోతది. మీనాకి వాళ్ళ పూలమ్మే ఫ్రెండ్స్ కాల్ చేస్తారు. మీనా ఫోన్ లిఫ్ట్ చేసి "హలో" అనగానే "మీనా ఒకసారి బయటకొస్తావా?" అనగానే "బయటున్నారా?" అని అడుగుతది. "అవును. వస్తున్నానక్కా" అని చెప్పి మీనా వెళ్తది. "అదేంటక్కా ఇంటి దాకా వచ్చి లోపలికి రారు?" అనగానే మీనా ఫ్రెండ్స్‌లో ఒకావిడ "నేను కుక్కున్న ఇంటికి పోను. అలాగే మీ అత్తున్న ఇంటికి రాను" అని అంటా ఉంటే ఇంకొక ఆవిడ "నీతో పనుండొచ్చాను మీనా" అనగానే మీనా "చెప్పండక్కా ఏంటా పని?" అని అడుగుతది. "ఒక పెళ్ళికి ఇంట్లో కట్టడానికి బంతిపూల మాలలు చాలా కావాలంట మీనా. అలాగే కళ్యాణ మాలలు కూడా అల్లాలి. నీ చేత్తో కళ్యాణ మాలలిస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళ నమ్మకం. అందుకే సహాయం కోసం నిన్నడగడానికి వచ్చాం." అనగానే మీనా "అయ్యో! నిన్నే చెప్పుంటే బావుండేది." "ఏం మీనా ఈరోజు ఏమైనా పనుందా?" అని వాళ్ళడుగుతారు. మీనా "మా ఆయన ఇంట్లో లేరు. ఆయనకి చెప్పకుండా రాలేను కదా" అని అంటా ఉంటే "బాలుకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా" అని వాళ్ళంటారు. మీనా "అది కాదక్కా ట్రిప్‌కి వెళ్లారు. అలసిపోయి వస్తారు. వండి పెట్టడానికి నేనుండాలి కదా" అని అంటా ఉంటే వాళ్ళు "ఏంటి వండి పెట్టాలా?" అనగానే మీనా "నేను లేకుంటే తినకుండా వెళ్లి పడుకుంటారు. నేనుంటే ఆయనకి వడ్డిస్తాను. నేను లేకపోతే ఎవరు పట్టించుకోరు." అనగానే వాళ్ళలో ఒకావిడ "నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మొన్నేమో మీ ఆయనతో గొడవైంది అన్నావు. ఇప్పుడేమో స్కూల్ నుండి వచ్చే పిల్లాడికి అన్నం తినిపిచ్చి మూతి తుడవాలి అన్నట్టు చెప్తున్నావు. ఫోన్‌లో ఒక మాట అడుగు. వద్దంటే ఉండు. పొమ్మంటే రా" అని అంటా ఉంటే మీనా "నాకవసరమైనప్పుడు మీరు సహాయం చేశారు. కానీ ఆయనకు చెప్పకుండా ఆయన లేనప్పుడు నేను రాలేను కదా! అర్థం చేసుకోండక్కా" అని అంటా ఉంటే వాళ్ళల్లో ఒకావిడ "వద్దులే. మీ పుట్టింటి వాళ్ళని కడవడానికి వెళ్తేనే గొడవైంది. మళ్ళీ మా వల్ల గొడవెందుకు? అందులోనూ మీ అత్తతో వేగడం కష్టమే. అర్థమైందిలే. మేం వెళ్తాం. పదండే" అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మీనా ఇంట్లోకెళ్తా ఉంటే బాలు కాల్ చేస్తాడు. మీనా ఫోన్ లిఫ్ట్ చేసి "మీకు నిండు నూరేళ్ళు" అనగానే బాలు "ఎందుకు?" అని అడుగుతాడు. "ఫోనొచ్చింది కదా! మా పతిదేవుడి గురించి తలుచుకోగానే ఫోన్ చేశారు" అని అంటా ఉంటే బాలు "అవును నన్నెందుకు తెలుసుకున్నావు?" అని అడుగుతాడు. "నేను కాకపోతే మిమ్మల్ని ఎవరు తలుచుకుంటారండి? వచ్చేదాకా గుర్తు చేసుకుంటూనే ఉంటాను" అనగానే బాలు నవ్వుతూ "ఏం గుర్తు తెచ్చుకుంటున్నావు రాత్రి జరిగినా" అని అనబోతుంటే మీనా "ఛీ! ఛీ! ఆపండి. మిమ్మల్నే గుర్తుకు తెచ్చుకుంటాను. మీ కొంటె పనుల్ని కాదు చిలిపి కృష్ణయ్య" అని అంటా ఉంటే బాలు "అయితే నన్ను తలుచుకున్నప్పుడే నేను ఫోన్ చేయడం వల్ల నిండు నూరేళ్ళు బ్రతుకుతాను అంటావు. అంతే కదండీ" అని మీనా అంటది. "అలా అయితే మనుషులకి ఏం జబ్బు చేసినా హాస్పిటల్‌కి వెళ్ళకుండా, ఏ పని పాట చేయకుండా ఎవరినో ఒకరిని తలుచుకోమని చెప్పి పార్కులో పడుకోవచ్చు కదా!" అనగానే మీనా "మీరిలాగే మాట్లాడతారని నాకు తెలుసు. సరే ఇంతకీ ఎప్పుడొస్తున్నారు?" బాలు "నేనింటికి రాను" అని అంటాడు. "ఏమైంది? అత్తయ్య ఏమైనా అన్నారా?" అనగానే బాలు "చూసావా? ఈ మాట చెప్తే ప్రపంచంలో ఎవరైనా సరే మా అమ్మే ఏదో అన్నది అంటారు. కానీ నేనింటికి రాను అంటే ఎప్పటికీ రాను అని కాదు. ఇవాళ రాత్రికి రాను." మీనా "ఎందుకు రారు?" అని అడుగుతది. అప్పుడు బాలు నవ్వుతూ "ఏ రావాలంటావా?" అని అడగగానే మీనా
అబ్బా! అది కాదండి. ఎందుకు రారు అని మామూలుగా అడిగాను. అని అంటా ఉంటే బాలు, మామూలుగా ఒక ట్రిప్పొచ్చింది. పిఠాపురం వెళ్ళాలి. మామూలుగా అంత దూరం వెళ్ళగానే చీకటి పడుతుంది. మళ్ళీ పొద్దున్నే బయలుదేరాలి. అనగానే మీనా, అలసిపోరా అని అడుగుతది. మామూలుగా అలసిపోను అని అంటాడు. అప్పుడు మీనా, మరి ఆకలేస్తే అని అడుగుతది. బాలు, మామూలుగా ఎక్కడైనా తింటాను. మీనా, మరి మామూలుగానే నిద్రొస్తే అని అంటది. బాలు, మామూలుగానే నిద్రపోతాను. మీనా కోపంగా, మీ మామూలుని జేబులో పెట్టుకోండి. హోటల్లో ఉంటారా అని అడుగుతది. కారులో ఉంటాను మీనా. రేపు ఎప్పుడొస్తారండి అని మీనా అడుగుతది. వెంటనే బాలు, అయ్యబాబోయ్ ఏంటి ప్రశ్నలు? భర్త ఒక్కరోజు బయటికెళ్తే భార్య ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏదో ఒకటి మాట్లాడుతుంది. నువ్వేమో అన్ని ప్రశ్నలు ఒక్క ఫోన్లోనే అడుగుతున్నావేంటి? అనగానే మీనా, మంచిది. మళ్ళీ ఫోన్ చేయనులేండి. ఇందాకలా మా బస్తీ వాళ్ళు పూల ఆర్డర్ వచ్చిందని మాలలు కట్టడానికి రమ్మంటే మీరొస్తారని నేను రానన్నాను. బాలు, హాయిగా వెళ్ళిరా అని అంటాడు. మీనా, ఇంకేమీ అడగరా అని అంటా ఉంటే, బాలు, నువ్వు ప్రశ్నలు అడిగిన టైంలో నేను పెటాపురం వెళ్ళుండేవాణ్ణి. సర్లే ఉంటా అనగానే మీనా నవ్వుతూ, నేను ఉంటా, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటది. ఫోన్ కట్ చేసి తర్వాత వాళ్ళ బస్తీలో అక్కలుంటారుగా వాళ్ళకి ఫోన్ చేస్తది. పూలు కట్టడానికి రమ్మన్నారు గదా! వాళ్ళకి ఫోన్ చేస్తదనమాట. వాళ్ళు ఫోన్ జూసి, మీనా ఫోన్ చేస్తుందేంటి? అని లిఫ్ట్ జేస్తారు. మీనా, ఆయన ఇవాళ రాత్రికి రారంట అక్కా. పూలల్లడానికి రమ్మంటావా? అని అడుగుతది. అప్పుడావిడ, నువ్వు రానున్నావని కుమారికి చెప్తే వస్తానన్నది. ఇప్పుడు వద్దంటే బాగుండదు కదా! రేపు మీ ఆయనొచ్చాక వండి పెట్టి తినిపిచ్చు. చంటి పిల్లోడు కదా! అని నవ్వుతా ఫోన్ కట్ జేస్తారు. మీనా కూడా నవ్వుతది. ఇగ నైట్ శృతి వస్తూ వస్తూ రవికి కాల్ చేస్తది. రవి ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ శృతి అనగానే, ఎక్కడున్నావు రవి అని అడుగుతది. రెస్టారెంట్‌లో అని అంటాడు. నువ్వు బయలుదేరావా శృతి అని అడుగుతాడు. అప్పుడు శృతి, నేను ఇప్పుడే ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాను అని శృతి అంటా ఉంటే, రవి అప్పుడే వచ్చేసావా అని అడుగుతాడు. వెంటనే శృతి, చీకటి పడి చాలా సేపయింది. రెస్టారెంట్ నుండి బయటకొచ్చి చూడు అని అంటా ఉంటే, రవి తెలుస్తుందిలే. సరే రవి, మరి త్వరగా రా. డిన్నర్‌కి బయటికెళ్దాం అనగానే రవి, ఆ! డిన్నర్‌కా అని అంటా ఉంటే శృతి, కానా? కా అని క్వెషన్ మార్క్ ఏంటి? అనగానే రవి, అంటే ఈరోజు రెస్టారెంట్‌లో ఒక బర్త్‌డే పార్టీ ఉంది. మిడ్‌నైట్ 12:00కి రెస్టారెంట్ బుక్ చేశారు అని అంటా ఉంటే శృతి, వాళ్ళు పార్టీ చేసుకుంటే నువ్వేం చేస్తావు? అని అడుగుతది. అప్పుడు రవి, స్టాఫ్ ఉండాలి కదా! అయితే నువ్విప్పుడు బయటికి రాలేను అంటావు. ఈరోజు కష్టమే శృతి అనగానే శృతి, అయితే ఇది ముక్క నువ్వు ముందే చెప్పాలి కదా! నాకు ఇప్పుడే తెలిసింది శృతి. శృతి ఏమో కోపంగా, ఓ అనుకుంటూ, నీకోసం ఇంటి దగ్గర మనుషులు వెయిట్ చేస్తారు అనే ఆలోచన నీకుండాలి కదా! రవి నవ్వుతూ, నా శృతి ఉందిగా అని అంటాడు. నోర్ముయ్. సారీ బంగారు అని రవి అంటా ఉంటే, అవసరం లేదు. నైట్ ఇంటికొస్తావుగా రా, డోర్స్ కూడా ఓపెన్ చేయను అనగానే రవి, బయట చల్లగా ఉంటుంది అని అంటా ఉంటే శృతి, నీకు ఈ నైట్ ఇంట్లోకి నో ఎంట్రీ. అలా అనకు శృతి, మా మంచి శృతి కదా. ఉహుం, మంచి శృతిని కాదు, బ్యాడ్ శృతిని. నీ కాల్ కూడా లిఫ్ట్ చేయను, పోరా బాయ్ అని ఫోన్ కట్ చేసేస్తుంది. ఇక్కడ రవి ఏమో, శృతి శృతి అనుకుంటూ ఫోన్ చూస్తూ, శృతి అన్నంత పని చేసేలా ఉంది, గట్టిగా హర్ట్ అయినట్టుంది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ, ఇప్పుడు మనం రామబాణం వదులుదాం అని మీనా కాల్ చేస్తాడు. మీనా ఫోన్ ఎత్తి హలో అనగానే రవి, వదినా వదినా, ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి అనగానే మీనా, ఏమైంది రవి, ఎక్కడున్నావు, ఏదైనా సమస్య అని అడుగుతుంది. అప్పుడు రవి, శృతితోనే సమస్య వచ్చి పడింది వదినా. ఓ, శృతితోనా అని అంటది. అవును వదినా, నాకు రెస్టారెంట్లో వర్క్ ఉందని లేట్ అవుతుంది అని చెప్తుంటే నైట్ ఇంటికొచ్చాక డోర్ తీయను అని చెప్తుంది. మీనా నవ్వి, అలా ఎందుకు చేస్తుందిలే, ఏదో కోపంలో అనుంటుంది అని అంటా ఉంటే రవి, లేదొదినా, తన గురించి నాకు బాగా తెలుసుగా, మాట అంది అంటే కట్టుబడి ఉంటుంది, కట్టుకున్న వాళ్ళని కూడా చూడదు అనగానే మీనా, మరేం పర్వాలేదు, నేను తీస్తానుగా, ఇంటికొచ్చాక నువ్వు ఫోన్ చేయి. రవి నవ్వుతూ, థ్యాంక్ యూ వదినా. వదినా వదినా, ఇంకొక విషయం అనగానే మీనా,
చెప్పు రవి అని అంటది. రవి, శృతిని కొంచెం కూల్ చేయవా వదినా? మీనా నవ్వుతూ, అలాగే నేను మాట్లాడతానులే అనగానే రవి, ఉంటా వదినా అని ఫోన్ కట్ చేస్తాడు. శృతి ఇంట్లోకొచ్చాక, మీనా, శృతి, మీరిద్దరూ గొడవ పడ్డారంటగా, తలుపు కూడా తీయనన్నావంటగా అనగానే శృతి, ఇప్పుడే కదా నాతో మాట్లాడాడు, అప్పుడే వార్త చేరిపోయిందా అని అంటా ఉంటే మీనా, ఇప్పుడే నాకు కాల్ చేశాడు తలుపు తీయి వదినా అని. తీయొద్దు మీనా, వాడికి నా వాల్యూ తెలియట్లేదు, ప్రతిసారి ఇంతే, ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటాడు అనగానే మీనా, వాళ్ళ పనిని మనం అర్థం చేసుకుంటే ఏ సాకులు ఉండవులే శృతి. మరిదికి సపోర్టా అని శృతి అంటది. మీనా, రవి ఒక్కడే కాదు, వాళ్ళ అన్నయ్య కూడా రాత్రికి రాకపోవచ్చు అన్నారు. పనుందని నాకు తెలుసు కదా, అందుకే అర్థం చేసుకోగలిగాను అని అంటా ఉంటే శృతి, అంటే ఈ రాత్రికి అన్నదమ్ములు ఇద్దరు రావట్లేదన్నమాట, అంటే మనం లేడీస్ నైట్ ప్లాన్ చేసుకోవచ్చన్నమాట. మీనా ఏమో, లేడీస్ నైటా అని అడుగుతుంది. అప్పుడు శృతి, యా, ఇంట్లో జెంట్స్ లేనప్పుడు లేడీస్ కలిసి చేసుకునే పార్టీ, ఫుల్గా తినేసి మంచి దయ్యాల సినిమా చూసి థ్రిల్ ఫీల్ అవుదాం అనగానే మీనా, అమ్మో, దయ్యాల సినిమానా, నాకు భయం. ఎందుకు భయం, పక్కన నేనుంటాను కదా మీనా అనగానే మీనా, ఏమో, దయ్యాలు అనే మాట వింటేనే నాకు నిద్ర కూడా రాదు అని అంటా ఉంటే శృతి, అయినా రవి వాళ్ళ మమ్మీ కంటే పెద్ద దయ్యం ఎవరుంటారు, అయినా నిద్రపోతున్నావుగా అని నవ్వుతూ అంటది. మీనా, శృతి, అత్తయ్యని అలా అనకూడదు. సరే మీనా, కిడ్డింగ్, నువ్వు త్వరగా వంట చేయి, నేనెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అనగానే మీనా అని అంటది. శృతి వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరు కలిసి నైటు దయం సినిమా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే మీనా భయపడతా ఉంటది. శృతి ఏమో నవ్వుతా ఉంటది. మీనా శృతిని చూసి తనలో తాను, దయ్యాల్ని చూసి ఇంత సంబరపడిపోతుందేంటి, అయినా ఈ రాత్రిళ్ళు దయ్యాల సినిమాలేంటి, అయ్యో అని చీర కొంగుతో కళ్ళు మూసుకుంటూ ఉంటది. శృతి నవ్వుతూ, మీనా మీనా మీనా, చూడు చూడు చూడు, వాడి పీకని ఎలా పిసికేస్తుందో, ఆ దయ్యం గుడ్లు చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో, అది చూసి వాడు పారిపోతున్నాడు, చూడు 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 అనగానే మీనా చూసి ఆ అని గట్టిగా అరుస్తుంది. శృతి ఏమో, మీనా, చూడు మీనా, అలా అరుస్తున్నావేంటి, అయినా ఇదంతా నిజం కాదు, జస్ట్ యాక్టింగ్ అని అంటా ఉంటే మీనా, అయితే మాత్రం అలా భయపెడుతూ ఉంటే నీకు నవ్వెలా వస్తుంది, చూడు మీనా అని అంటే మీనా చూస్తుంది, మళ్ళీ అరుస్తుంది. అబ్బా, ఎంజాయ్ చేయి మీనా. ప్రభావతి వచ్చి లైట్ వేస్తుంది అనమాట. మీనా లేచి భయపడి, అయ్యయ్యో, దయ్యం వచ్చింది దయ్యం వచ్చింది అని అంటా ఉంటే శృతి, మీనా మీనా మీనా, ఆంటీ దయ్యం కాదు, మన ఆంటీనే అని అంటా ఉంటే ప్రభావతి వాళ్ళ దగ్గరికెళ్ళి, ఈ టైంలో ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. మీనా మెల్లిగా, శృతి, సినిమా, దయ్యం అని అంటా ఉంటే ప్రభావతి, ఏ శృతి అనగానే శృతి, హాయ్ ఆంటీ, రండి కూర్చోండి ఒకసారి, మెడకాయ మీద తలకాయని వెనక్కి తిప్పే సీను ఇప్పుడే వస్తుంది, రండి రండి కూర్చోండి అని అంటా ఉంటే ప్రభావతి, మా అందరి నిద్ర చెడగొట్టేసి మీ ఇద్దరి గోలేంటి హా అని అడుగుతుంది. అప్పుడు శృతి, ఓ అదా, మీనాకి దయ్యాలంటే భయమంట, సినిమాలో దయ్యాన్ని చూసి భయపడుతుంది అనగానే ప్రభావతి, దానికి దయ్యాలంటే భయమేంటి, దయ్యాలే దాన్ని చూసి భయపడతాయి. వెంటనే శృతి, మీనా ఏంటి, దయ్యాలు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే, ఏ మీకు దయ్యాలంటే భయం లేదా అనగానే ప్రభావతి, నాకా, భయమా, హ్మ్, దయ్యం అంటేనా అని నవ్వుతూ, నేనేమైనా మీలాగా చిన్న పిల్లనా, ఇంకా దయ్యాలంటే భయపడ్డానికి, మా పక్కూరి జాతరకి నేనొక్కదాన్నే ఒంటరిగా అడవిలో రాత్రి వెళ్ళొచ్చేదాన్ని తెలుసా అని అంటా ఉంటే శృతి ఇంకా మీనా అబ్బో అబ్బో అని అనుకుంటారు. మీనా, ఒకవేళ నిజంగా దయ్యం వస్తే ఏం చేస్తారు అని అడుగుతుంది. ప్రభావతి తడబడుతూ, ఆ లాగి పెట్టి ఒక్కటిస్తాను, దెబ్బకి చచ్చూరుకుంటాయి అని అంటా ఉంటే శృతి, అబ్బో, మీకు ధైర్యం ఎక్కువే. ప్రభావతి, ఏమనుకున్నావు మరి, మీరు సూపర్ ఆంటీ అని అంటా ఉంటే, నేనెప్పుడు సూపర్లే గాని త్వరగా వెళ్ళి పడుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రభావతి వెళ్ళిపోగానే మీనా,
అత్తయ్య కొంచెం ఎక్కువ చెప్తున్నట్టుగా లేదు అనగానే శృతి, అది ఆంటీకి అలవాటే కదా. ఏమంటున్నారో విన్నావా? నిన్ను చూసి దయ్యాలు భయపడతాయంట అని అంటా ఉంటే మీనా, ఇంతకు ముందు అత్తయ్య నన్నన్న మాటలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. శృతి, ఆంటీకి భయం లేదని చెప్తుంది కదా. నిజమైన భయం అంటే ఏంటో ఈరోజు నేను చూపిస్తాను అనగానే మీనా, ఏం చేస్తావు అని అడుగుతుంది. టెక్నాలజీ యూజ్ చేసి దయ్యాల సినిమాలు ఎలా తీస్తారో లైవ్లో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయి ఉమ్?" అని నవ్వుతా ఉంటే మీనా, అమ్మో వద్దు శృతి, లేనిపోని గొడవలవుతాయి అనగానే శృతి, "ఉహుం, నువ్వు గొడవలకి భయపడతావేమో, నేనైతే ఎంజాయ్ చేస్తాను, లెట్స్ ఎంజాయ్, ఇప్పుడే వస్తానుండు" అని వెళ్తుంది. మీనా ఏమో, అయ్యో శృతి శృతి అని అంటూ ఉంటది. శృతి వెళ్ళి స్పీకర్ తీసుకొస్తుంది. మీనా, వద్దు శృతి, నా మాట విను అని అంటా ఉంటే శృతి, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, లేకపోతే భయం అంటే ఏంటో తెలియదంటారా ఆంటీ, లాగి పెట్టి కొడితే దయ్యం దెబ్బకి చచ్చిపోతుందంట. "హ, కొట్టడం కాదు, దయ్యం అంటే ఆంటీ ఎలా భయపడుతుందో ఇప్పుడు చూద్దాం." మీనా అయ్యో అని అంటా ఉంటే, అయ్యో ఏంటి, నిన్ను రోజు టార్చర్ చేస్తుంది కదా, సరదాగా ఈ ఒక్క నైటు ఆడుకుందాం, ఇది పట్టుకో అనగానే మీనా పట్టుకొని ఏంటిది అని అడుగుతుంది. ఇది స్పీకర్. ఎందుకు అని మీనా అడుగుతుంది. ఇప్పుడు సినిమాలో మనం దేన్ని చూసి భయపడతాం, దయ్యాన్ని చూసి అని మీనా అనగానే, "ఉహుం, లేదు మీనా, దయ్యం వచ్చేటప్పుడు పెట్టే మ్యూజిక్ని చూసి" అని ఆన్ చేస్తుంది. అదేమో అరుస్తా ఉంటే మీనా వెంటనే భయపడుతుంది. శృతి నవ్వుతూ, ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్కి భయపడతాం, ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ వాళ్ళ ఫ్లోర్ ముందు ప్లే చేయబోతున్నాం. మీనా, "ఆ, అయ్యయ్యో" అనగానే శృతి, అయ్యయ్యో కాదు, హహహ అనాలి. దా వెళ్దాం అని తీసుకెళ్తా ఉంటే మీనా, శృతి, ఈరోజు నా కొంప ముంచెలా ఉన్నావు శృతి అని భయపడతా ఉంటే శృతి, అబ్బా అరవకు, దా ఎంజాయ్ చేద్దాం, దా అని తీసుకొని వెళ్తుంది. ప్రభావతి వాళ్ళ రూమ్ ముందుకెళ్ళి ప్లే చేస్తుంది. దయ్యంలా అరుస్తా ఉంటే ఆ సౌండ్స్కి ప్రభావతి భయపడుతుంది. ప్రభావతి లేచి భయం భయంగా చూస్తూ, ఛ, ఏం లేదు ఏం లేదులే, ఏదో పీడకల అయి ఉంటది, తూతూ అని చెప్పి పడుకుంటది. శృతి మళ్ళీ ప్లే చేస్తుంది. భయపడుతూ మళ్ళీ లేస్తుంది. మీనా ఏమో, శృతి వద్దు శృతి, వెళ్ళిపోదాం పద శృతి అని అంటూ ఉంటే శృతి షో అని చెప్పి మళ్ళీ ప్లే చేస్తూ ఉంటుంది, పెడతా ఉంటుంది ఆ సౌండ్ని. ప్రభావతి భయపడతా ఉంటే సత్యం, ప్రభా నవ్వకుండా పడుకో అని నిద్రలో అంటా ఉంటాడు. అర్ధరాత్రి నవ్వితే దయ్యాలనుకుంటారు అని అంటా ఉంటే ప్రభావతి, నేను నవ్వలేదండి అని భయపడుతూ, ఎవరై ఉంటారు ఈ టైంలో అని అనుకుంటూ ఉంటది. అటు మనోజ్ కూడా ఉలిక్కిపడి లేసి వింటాడు, భయపడతా ఉంటాడు. రోహిణి, రోహిణి, లే రోహిణి, ఏవో సౌండ్స్ వస్తున్నాయి రోహిణి అని అంటా ఉంటే రోహిణి, అబ్బా పడుకో మనోజ్ అని పడుకుంటది. మనోజ్ భయపడుతూ ఎవరది అనుకుంటూ బయటకు వస్తాడు. మీనా ఏమో, మంచి నిద్రలో ఉన్నట్టున్నారు శృతి, మనం వెళ్ళిపోదాం పదా అని అంటా ఉంటే శృతి, నో వే, ఈరోజు ఆంటీ భయపడాలి, అది నేను చూడాలి. ఇదేం ఆనందం శృతి అని మీనా అడుగుతుంటే, ఇది శృతి ఆనందం, సిచ్యువేషన్ నుండి కామెడీ పుట్టిస్తే వచ్చే కిక్కే వేరు, నువ్వు చూస్తూ ఉండు అని ప్లే చేస్తుంది. ప్రభావతి లేచి మెల్లిగా డోర్ దగ్గరికి వస్తా ఉంటే శృతి గొంతు మార్చి ప్రభావతి అని అంటది. అటు మనోజ్ భయపడతాడు, ఇటు ప్రభావతి కూడా అమ్మో నా పేరు పిలుస్తుందేంటి అని అంటా ఉంటే శృతి, ప్రభావతి నిన్నే, గదిలో ఉన్నావా, గురక పెట్టి నిద్రపోతున్నావా, నేనంటే నీకు భయం లేదని అన్నావంట అని అంటా ఉంటే ప్రభావతి, ఇది నన్ను వదిలేలా లేదు, దేవుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటది. శృతి ఏమో, రా ప్రభావతి, సరదాగా చెమ్మా చెక్క ఆట ఆడుకుందాం అనగానే మనోజ్ అమ్మ పేరు పెట్టి పిలుస్తుందేంటి అని భయపడతా ఉంటాడు. శృతి ఏమో, ఇది నా ఇల్లు, నువ్వు బయటికి పో అనగానే ప్రభావతి భయపడుతూ, బబ్బబ్బ బయటికా, ఎక్కడికి పోవాలి అని అడుగుతుంది. మనోజ్ ఏమో, మాకంటే ముందు ఈ ఇంట్లో ఎవరో ప్రాణాలు తీసుకొని ఉంటారు, నెలకు నిద్ర లేచినట్టుంది, తనే మాకు నిద్ర లేకుండా చేస్తుంది అని భయపడతా ఉంటాడు. శృతి, బయటికి పోతున్నావా లేదా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ప్రభావతి, నేనెక్కడికి వెళ్ళను, ఇది నా ఇల్లు అనగానే శృతి, లేదు ఇది నా ఇల్లు అని అంటది. మీనా నవ్వుతా ఉంటది. ప్రభావతి, లేదు ఇది నా ఇల్లు అని అంటా ఉంటే శృతి,
బయటికి పో అని అంటది. మీనా ఏమో ఇక చాలే రా రా అన్నట్టు శృతిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతది. ప్రభావతి ఏమో రుబాబ్ చేస్తావేంటి అని అనుకుంటూ మెల్లిగా బయటకొస్తది. మనోజ్ కూడా వస్తాడు. ఇద్దరొచ్చి చూసుకోకుండా గుద్దుకుంటారు. వెంటనే భయపడిపోతారు ఇద్దరు. నువ్వా నువ్వా అని అనుకుంటారు. మీనా ఇంకా శృతి దాక్కొని చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ప్రభావతి విన్నావా అనగానే మనోజ్ విన్నాను. నువ్వు విన్నావా అనగానే ప్రభావతి అందుకేగా బయటకొచ్చింది అని అంటది. అప్పుడు మనోజ్ మనకంటే ముందు ఈ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అమ్మా అని అడుగుతా ఉంటే ప్రభావతి ఆహాహా లేదురా. మరి ఈ సౌండ్ ఏంటమ్మా? ప్రభావతి ఇంట్లోకి దయ్యం వచ్చినట్టుంది అనగానే మనోజ్ నువ్వుండగా ఎలా వస్తుందమ్మా అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను దయ్యాన్నా అనగానే మనోజ్ ఆహా కాదు కాదు అంటే నీకు ధైర్యం ఎక్కువ కదమ్మా నిన్ను దాటి ఎలా రాగలదా అని అని కవరింగ్ చేసుకుంటాడు. ప్రభావతి పోరా ఏ సందుల్లో నుండో గొంతుల్లో నుండో దూరొచ్చిందో దొంగ మొహంది పని పాట లేనట్టుంది అనగానే శృతికి కోపం వస్తది. వెంటనే గొంతు మార్చి ఏ ప్రభా నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్తావా వెళ్ళవా? దిస్ ఈజ్ మై హౌస్ అనగానే వీళ్ళు భయపడుతూ మనోజ్ అమ్మా ఇది ఇంగ్లీష్ దయ్యంలా ఉంది అని అంటా ఉంటే ప్రభావతి ఈ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మాట్లాడితే నేను భయపడిపోతానా అనగానే శృతి ఏయ్ అని అంటది. మనోజ్ అమ్మా దయ్యాన్ని రెచ్చగొట్టకు అని అంటా ఉంటాడు. శృతి ఏమో ఏయ్ నిన్ను పట్టి పీడిస్తాను నీ రక్తం తాగుతాను అని అంటా ఉంటే మీనా నవ్వుతా ఉంటది. ప్రభావతి ఇంకా మనోజ్ భయపడతా ఉంటారు. మీనా శృతి ఇంక చాలే భయంతో చచ్చిపోయేలా ఉన్నారు పదా అని అంటా ఉంటే శృతి షు ఆగు నువ్వు ఆగు అనగానే వద్దొద్దు పద పద అని మీలా వెళ్ళి లైట్ వేస్తుంది అనమాట. ఇద్దరు భయపడి దాక్కుంటారు. మనోజ్ చూసి అమ్మ దయ్యం కాదు అని చూపిస్తాడు. ప్రభావతి చూస్తా ఉంటే మీనా భయపడకండి అత్తయ్య దయ్యం కాదు దయ్యం లేదు ఏం లేదు అనగానే ప్రభావతి నోర్మయ్ ఇదంతా నీ పనా అని అడుగుతది. శృతి నవ్వుతూ బయటకొస్తది. నవ్వుతూ భయపడ్డారు భయపడ్డారు ఈ ఇంట్లో ఎవరో నాకు దయ్యం అంటే భయమే లేదన్నారు. జాతరకి ఒక్కదాన్నే వెళ్తాను అన్నారు. బెడ్రూమ్ లో నుండి హాల్లోగే ఒంటరిగా రాలేకపోయారు. జాతరకి వెళ్తారా ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలాంటి అని అంటది. మనోజ్ ఏ ఈ టైం ఏంటి మీరు చేసే పనులేంటి ఆటలుగా ఉందా ఇంకొంచెం అయితే నాకు హార్ట్ అటాక్ వచ్చేది మీకు తెలుసా అనగానే శృతి ఏంటి ఈ మాత్రం దానికేనా అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో వంటగదిలో మీనా పైకెక్కి ఏదో తీయబోతుంది. పక్కనే ప్రభావతి ఉంటది. మీనా కాలు జారి కింద పడిపోతే బాలు పట్టుకుంటాడు. పైనుండి పిండి ఇంకా కారం అవి కింద పడిపోతాయి. అవన్నీ ప్రభావతి నెత్తి మీద పడిపోతాయి అన్నమాట. ప్రభావతిని చూసి మీనా భయపడి ఆ అని అరుస్తుంది. మనోజ్ చూసి ఆ దయ్యం దయ్యం అని భయపడతా ఉంటే ప్రభావతి వంటగదిలో నుండి బయటకు వస్తుంది పెనం తీసుకొని కొట్టడానికి. మనోజ్ ప్రభావతిని చూసి ఏ దయ్యం దయ్యం ఎవరు నువ్వు మా ఇంట్లో ఎందుకు తిరుగుతున్నావు అని అడగగానే ప్రభావతి ఏమన్నావురా అని కొట్టడానికి పోతుంది. శృతి ఆంటీ దయ్యం అయితే ఇలాగే ఉంటారా అని చెప్పి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటది ప్రభావతి పక్కన నిలబడి. తర్వాత కామాక్షి వాళ్ళ ఇంట్లో ప్రభావతి శృతి వాళ్ళ అమ్మని పిలిపిస్తుంది. శృతి వాళ్ళమ్మ ఏదో మాట్లాడాలన్నారు అని అడుగుతా ఉంటే ప్రభావతి మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు వదిన గారు. మీనాతో చేరి పాడైంది. ఆ మీనాతో దూరంగా ఉండమని చెప్పండి అని అంటది. తర్వాత శృతి వాళ్ళమ్మ బయటకొచ్చి శృతిని భరించలేక వీళ్ళే బయటికి వెళ్ళగొడతారు. ఈలోగా ఈ గొడవని ఇంకా పెద్దది చేయాలి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి కదా.